మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం. మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి ఎవరు రాకూడదు అనుకుంటే అలా వీలు కాదు. ఏమయ్యా, లిక్కర్ స్కామ్లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో, సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో, మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి కాదు. ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి రావాల్సిన మాటలే కాదు. ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద మీ మాజీ మంత్రి ధర్నా చేశారు. మరి ఇవన్నీ మీకు కనపడలేదని అడుగుతుంది. కేవలం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాటలు కాదు. జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారని. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, నోరెలా వచ్చిందయా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం క్వాడ్జీ విలువ ఎంత? మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు, మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వందిమా గదులు నీచాతి నీచంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర? మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చెంచలగూడ జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను కూడా సాక్షి. 2014 ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను సాక్షి, పార్టీలో చాలామంది సాక్షి. ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే అన్నా విపిఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన వ్యక్తి. 2019లో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా తెలుసు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ విధానాలు నచ్చక విరుపులకు వచ్చారు. మీ విధానాలు నచ్చక విపిఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా విపిఆర్ గారు దుర్మార్గుడు అయిపోతాడా? విపిఆర్ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా, నేను కూడా జీవితకాలం మీతో నడవాలని, జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడిన వ్యక్తులమే. జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వ్యక్తులమే. మీరే కాదు, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి 3 తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని. ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమయాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని. మాలాంటి కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తులు, మాలాంటి వాళ్ళ నమ్మకాన్నే నువ్వు వదులుకున్నావు, మాలాంటి వాళ్ళనే నువ్వు వదులుకున్నావు. నీ దారి నువ్వు చూసుకున్నావు, మా దారి మేము చూసుకున్నాం. మరి దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానంలో మారినంత మాత్రాన నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావా? మరి జగన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు మిమ్మల్ని లోక్సభ టికెట్ ఇచ్చింది. ఈరోజు మీకు సాక్షి పత్రిక, సాక్షి టీవీ అపార ఆస్తులు ఉన్నాయంటే
సోనియా గాంధీ గారి ఆశీస్సులే కారణం. పార్టీలో నుంచి వెలుపులకు వచ్చే వారం ముందు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడేది? మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం, నా తల్లి సోనియా గాంధీ అన్నావు. మరి నా తల్లి సోనియా గాంధీ అన్నావు మీరు, నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అన్న మీరు, సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించిన మీరు, వారం తర్వాత సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అన్నావు, కాంగ్రెస్ పార్టీని నీచాతినిచ్చంగా మాట్లాడు. జగన్ రెడ్డి గారు, మీకు న్యాయం, వేరే వాళ్ళకి అన్యాయమా? మీరు చేస్తే మాత్రం అది సంసారం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది మరొకట. జగన్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదు. ఇకపోతే జగన్ రెడ్డి